హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. ఇదేమిటంటే కాకరకాయ ఉల్లికారం. కాకరకాయ ఉల్లికారాన్ని ఈ విధంగా చేసి వేడి వేడి అన్నంలో కాస్త ఒక్క దెబ్బ వేసుకొని అలా నంజుకుంటూ తింటుంటే భలేగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా చేస్తే చేదన్న మాటే ఉండదు. చిన్న పిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు, అంత బాగుంది. ముందుగా మనం కాకరకాయలను తీసుకుందాం. కాకరకాయలు ఈ టైప్లో ఉండే కాయలను తీసుకొని ఇలా పాకం మీద ఉండే కాయలు అయితే రుచి చాలా బాగుంటుంది. ఇవి నాటుకాయలండి, చిన్నగా సూపర్గా ఉంటాయి. మరి అంటే పండు బారే విధంగా ఉండకూడదు, మరి పిందెలుగా ఉండకూడదు, ఈ టైప్లో ఉండాలి. ఇప్పుడు వీటికి ఏం చేద్దామంటే మీదకించి ఈ పొలుసులు లాంటి వాటిని మొత్తాన్ని గీకేసుకోవాలండి. అవి గీకేస్తే ఈ రెసిపీకి చాలా బాగుంటుంది. అవి ఉంటే ఏంటంటే కొంచెం లైట్గా సేదనిపిస్తుంది. చిన్నపిల్లలు ఏంటంటే కొంచెం ఇష్టపడరండి. పెద్దవాళ్ళకైతే ఏం కాదు. ఏంటంటే ఇంట్లో మనం నలుగురు ఉన్నప్పుడు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి ఉంటాం కదా, అందరూ తినే విధంగా ఉండాలి అంటే ఈ విధంగా మనం ఖచ్చితం చేసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా మనం కట్ చేసిన తర్వాత ఈ లోపల ఉన్న ఈ గింజ భాగాన్ని మట్టుకు తీసేయాలండి. అది మాత్రం తీస్తే సరిపోతుంది. ఈ టైప్లో ఒక చాకు సహాయంతో అయినా కానీ ఏదైనా ఒక స్పూను సహాయంతో అయినా కానీ మనం తీసేసుకోవచ్చండి. ఇది తీసేసుకొని అంటే ఇవి కట్టు కాకుండా చూసుకోవాలి. ఇలా హోల్స్ మాత్రమే పెట్టుకోవాలండి. ఓకేనా? చూడండి, ఈ టైప్లో మనకి హోల్ వస్తే సరిపోతుంది. లోపల గుజ్జు తీసేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు వీటినన్నిని ఈ విధంగా మనం రెడీ చేసుకోవాలండి. ఈ టైప్లో అంటే పెద్దకాయ అయితే ఒక 3-4 భాగాలు చేసుకొని, లేదా చిన్నకాయ అయితే ఇలా 2 భాగాలు సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 గంటె నూనె పోసుకుందాం. ఆ నూనె కొద్దిగా వేడెక్కనిచ్చి పచ్చెనగపప్పు 1 స్పూను, గుండు మినప్పప్పు 1 స్పూను, జీలకర్ర సగం స్పూను ఇవి వేసిన తర్వాత కాస్త అలా కలుపుతూ వీటిని కొంచెం అలా వేగనివ్వాలండి. ఈ గింజలు లైట్గా అలా దూరగా వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న 3 ఉల్లిగడ్డల్ని అందులో వేసేసుకుందాం. వేసిన తర్వాత ఒక నిమ్మకాయ సైజు చింతపండుని అలా విడదీసి అందులో వేసుకొని ఇప్పుడు వీటిని మంచి కలర్ వచ్చేదాకా మనం వేగనివ్వాలండి. అంటే మరీ మాడిపోయేంతగా కాకుండా బాగా మెత్తబడేంతగా ఇలా వేగనివ్వాలి. ఇవేంటంటే మరీ మాడే అంతగా వేగనివ్వద్దండి. ఈ టైపు వస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇలా వస్తే దూరగా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు వీటిని మనం ఏం చేద్దామంటే తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. కానీ ఏంటంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. ఎలా చేయాలన్నది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకునేసి దాన్ని లైట్గా వేడెక్కనిచ్చి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలన్నింటినీ దాంట్లో వేసుకుందాం. ఈ ముక్కలన్నీ వేసిన తర్వాత మనం సన్న మంట మీద ఈ ముక్కలన్నింటినీ బాగా వేగనివ్వాలండి. మంట హైలో ఉంచొద్దు, మాడిపోతే లోపల ఉడకు. ఇలా సన్న మంట మీద ఈ ముక్క బాగా అంటే మంచి కరుం అనే ఏగేదాకా వీటిని అలానే వేగనివ్వాలండి. చూడండి, ఈ టైప్లో మనకి రావాలి. ఏంటంటే పూర్తిగా అలా హైలో మాత్రం మంట పెట్టద్దు. మంట మీడియం లోలో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా బాగా వేగనివ్వాలండి. ఇలా వేగిన వాటన్నింటిని తీసి ఒక ప్లేట్లో వేసుకునేసి అవి కాస్త పక్కన పెట్టుకునేసి మిక్సీ జార్ తీసుకొని ఇందాక ఫ్రై చేసి పెట్టిన ఈ ఆనియన్, ఈ పప్పులు ఇవన్నింటినీ దాంట్లో వేసేసుకోవాలండి. ఇవన్నింటిని వేసిన తర్వాత వెల్లుల్లి గడ్డని ఒకదాన్ని తీసుకొని దాని మీద పొక్కులన్నీ తీసేసి అందులో వేసేసి ఒక 2 స్పూన్లు కారం వేసుకుందాం. తర్వాత 1 టేబుల్ స్పూన్ వచ్చేసి సాల్ట్ కూడా అందులో వేసి చిటికెడు పసుపు యాడ్ చేసుకొని ఇప్పుడు దీంట్లో నీళ్లు పోసే అవసరం లేదు. గ్రైండ్ చేసి ఇలా గట్టిగా పేస్ట్ చేసుకుందాం. నీళ్లు పోస్తే ఏమవుద్దంటే లూజు బారద్ది. నీళ్లు పోయకుండా ఈ టైప్లోనే మనకి గట్టిగా కావాలండి ఈ పేస్ట్. ఇప్పుడు ఈ పేస్ట్ని ఏం చేద్దామంటే ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఈ కాకరకాయ ముక్కల్లో ఈ పేస్ట్ని నింపుకోవాలండి. ఇలా ఏంటంటే ప్రతి ముక్కకు కూడా ఈ టైప్లో మనం యాళ్ళతోనే ఈ విధంగా నింపేసుకుని అంటే కరెక్ట్గా అందులో పూర్తిగా వచ్చేమన్నం అలా అదుముకుంటూ నింపుకోవాలి. ఇది ఏంటంటే మళ్ళీ జారి అందులో పడకుండా ఉండే విధంగా అలా అదుముతూ నింపితే జారి అందులో పడదు. ఈ టైప్లో మనం అదుముకుంటూ ప్రతి ముక్కలో ఈ టైప్లో నింపుకోవాలి. నింపిన వాటిని అన్నింటినీ రెడీ చేసి పక్కన పెట్టుకొని ఏదైతే మిగిలిన పేస్ట్ ఉందో అది తర్వాత యూజ్ చేద్దాం.
అదేం వేస్ట్ పోదు. ఇప్పుడు అదే ప్యాన్లో అదే నూనెలోనే ఈ రెడీ చేసి పెట్టిన ముక్కలు మొత్తం దాంట్లో పెట్టేసుకొని కాస్త అలా తిప్పుకుంటూ వీటిని మనం బాగా వేగనివ్వాలండి. ఇలా బాగా వేగిన తర్వాత ఇలా తిప్పుకుంటూ ఇప్పుడు మిగిలిన పేస్ట్ని కూడా దాంట్లో వేసుకోవాలి. అంటే కొంచెం వేగి కుదురుకున్న తర్వాత మాత్రమే ఈ పేస్ట్ని వేసుకోవాలండి. ముందే వేసి మనం ఇలా తిప్పేటప్పుడు ఏంటంటే అందులో ఉన్న పేస్టు జారిపోద్ది. ఇప్పుడు వేగిన తర్వాత ఏంటంటే ఆ పేస్ట్ జారదు, ఆ ముక్కల లోపలే పట్టుకొని ఉంటుంది. అందుకోసమని ఇలా బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఈ పేస్ట్ కూడా వేగుతుంటే మంచి స్మెల్ వస్తుందండి. అప్పుడే మనకు అర్థమైపోద్ది ఇది రెడీ అయిందని. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేడిగా అన్నంలో సర్వ్ చేసుకొని తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా ఇది ఇంకా చపాతీలోకి కూడా నెంబర్ 1గా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా వారానికి 2 సార్లన్నా ఇలాంటి చేదు వస్తువులు ఖచ్చితంగా తిని తీరాలండి. మళ్ళీ కలుద్దామా?